Namatma. Greetings of love and light to all of you again, and a wonderful day to all of you viewers of Mr. Local. Iroju, we are again before you to continue our discussion on health and preventive measures for the coronavirus. I am Shashidhar from the Yoga Vidya Pranic Healing Foundation of Telangana and Andhra Pradesh, and I am Yogacharya who trains teachers of yoga. We'll start our session today with a Guru Vandana again. Om Shri Gurubhyo Namah. Om Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namah. మనము శ్వాస ప్రక్రియని నేర్చుకుంటాం అనుకున్నాం. టు హ్యావ్ మోర్ వైటాలిటీ, మోర్ ప్రాణ అండ్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ టు ప్రివెంట్ ఎనీ వైరస్ ఆర్ ఎనీ డిజీజ్. దీన్ని మనం రోగ నిరోధక శక్తి అంటాం. ఇమ్యూనిటీ ఈజ్ కాల్డ్ ద రోగ నిరోధక శక్తి. రాకముందే దాన్ని ఆపడం. ఎప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, మనకందరికి తెలిసిందే. సో ఇంక్రీజ్ ద వైటాలిటీ అండ్ ఇమ్యూనిటీ టు ప్రివెంట్ ద కరోనా వైరస్. నిన్న మనం అనుకున్నాము సూర్యరశ్మి ఏ విధంగా మనం తీసుకోవచ్చో, ఈ సూర్యరశ్మిని ఇంకా లోపలికి తీసుకోవడానికి మనం శ్వాస నిశ్వాస ప్రక్రియతో ప్రాణాయామతోటి, మనం సింపుల్ ప్రాణాయామతోటి మనం ఈరోజు చేస్తాము. ఈ ప్రాణాయామ ఎంత అద్భుతమైన ప్రాణాయామ అంటే అన్నిటికంటే సింపుల్, ఈజీ, చాలా సరళం, సులభం, ఎవరన్నా చేయొచ్చు. ఎప్పుడు మీకు ఎనర్జీ తక్కువైనా కూడా మీరు ఇది చేయొచ్చు. ధ్యానం చేసే ముందు కూడా ఈ ఆలోచనలు కొంచెం మరీ ఎక్కువ వస్తున్నప్పుడు కూడా దాన్ని కొంచెం తగ్గించి ఆ మనలో ఉన్న నిశ్చలత్వం తెచ్చుకోవడానికి కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ మనలో ఉండడానికి, ఆ తీసుకున్న సూర్యరశ్మి కూడా మనలో ఇమడడానికి ఈ ఒక్క ప్రాణిక్ బ్రీదింగ్ అనేది మనం చేస్తాం. దీనికి అన్నిటికంటే ముఖ్యమైన మనం చేయాల్సింది ఏంటంటే అంగిటి పైన నాలిక. అంటే ఈ నాలుక కింద భాగము రోల్ చేసి అంగిటి పైన కానిచ్చాలి. అట్లే పెట్టాలి. దిస్ ఇస్ లైక్ ఎలక్ట్రికల్ స్విచ్. ఈ ఒక్క ముద్రాని కేచరి ముద్ర అంటారు, కానీ ఇది అర్ధ కేచరి. పూర్ణ కేచరి చాలా అడ్వాన్స్గా ఉంటుంది. ఇది చాలు మనకి, ఈ అర్ధ కేచరి చాలు. ఈ కేచరి ముద్ర, కే చరి అంటే, కే అంటే కీ ద హెవెన్స్, పైన చరించువాడు. ఎవరు చరించేవాళ్ళు? దేవతలు, దేవుళ్ళు. ఆకాశంలో చరించేవాళ్ళు దేవతలు. ఈ ఒక్క ముద్ర మనల్ని దేవతల స్థాయికి తీసుకెళ్తుంది. యోగాలో ఇది బాగా అలవాటు అయిన తర్వాత మనకు నేర్పిస్తారు, ఇనిషియేట్ చేస్తారు గురువు శిష్యులకి. మహానుభావుడు మా సద్గురువు గారు ఇది మాకు అందరికీ ఉపయోగపడేటట్టుగా సింప్లిఫై చేసి మనకి ఇచ్చారు. మన యోగా ప్రాక్టీస్లో మేము అడ్వాన్స్ స్టేజ్లో మనం చెప్పేవాళ్ళం, కానీ ముందే దాన్ని ఇవ్వచ్చు అని చెప్పారు ఆయన, అందరికీ ఉపయోగపడుతుందని. సో మనం ఇది చేస్తాము. మీరందరూ కూడా రెడీగా ఉండాలి. దీనికి ముఖ్యంగా రిసెప్టివ్ పోస్చర్ అంటాం మనం. ఫస్ట్ మన చేతులు ఇట్లా పెట్టుకోకూడదు, బాడీ ఎనర్జీ క్లోజ్ అవుతుంది. కాళ్ళు కూడా మనకి మోకాలు పైన మోకాలు వేస్తాం, మనం ఇటు వేసి కూర్చుంటాము. సో ఇది కూడా మంచిది కాదు. బాడీ ఒక ఎనర్జీ మనకి కట్ ఆఫ్ అయిపోతుంది. పెరినియం ఏరియా దగ్గర మనకి కింద చక్రాలు కట్ ఆఫ్ అయిపోతుంది, ఎనర్జీ తక్కువ ఉంటుంది. అందుకని ఆ శక్తి వలయం కూడా క్లోజప్ అవుతుంది, ఆరామ్ అనేది క్లోజ్ అవుతుంది. అందుకని దీన్ని ఎప్పుడు మనం రిసెప్టివ్ పోస్తున్నప్పుడు మనం ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. అందుకని చేతులు ఓపెన్గా ఉండాలి, కాళ్ళు ఓపెన్గా ఉండాలి, ఇంకా అరచేతులు పైకి ఉండాలి, టువర్డ్స్ ద స్కై, ఆకాశం వైపుకి. ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఎప్పుడు ఇట్లా తీసుకుంటాము, ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఇట్లా ఇస్తాము. సో ఎప్పుడైనా చదువుకునే స్టూడెంట్స్ కూడా ఎప్పుడన్నా కానీ పెద్దలు చెప్పినప్పుడు రిసెప్టివ్ పోస్చర్లో ఉండటం, అరిచేతులు పైకి ఆకాశం వైపు పెట్టుకొని మనం ఉండటం కూడా చాలా మంచిది. మనలో అబ్జార్బెంట్ కెపాసిటీ, అసిమిలేటింగ్ కెపాసిటీ, అండర్స్టాండింగ్ కెపాసిటీ చాలా పెరుగుతుంది. ఎస్పెషలీ స్టూడెంట్స్ క్లాసుల్లో మాత్రం వాళ్ళు ఈ రిసెప్టివ్ పోస్చర్లోనే ఉండాలి. సో ఈ రిసెప్టివ్ పోస్చర్లో ఆ అర్ధకేచరి టంగ్ ఆన్ ద ప్యాలెట్ పెట్టినప్పుడు ముందు మెరిడియను, వెనక మెరిడియను, ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి. ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది చిన్నప్పుడు పుట్టినప్పుడు బేబీస్కి. ఎందుకంటే అన్ని శరీరాలు మన 5 శరీరాలు, 5 బాడీస్, 5 కోశాస్, ఒక సెంట్రల్ ఛానల్స్ అన్నీ
ఒక ట్యూబ్ లాగా, క్యాపిలరీ ట్యూబ్స్ లాగా, ట్యూబ్లో లాగా మన కింద దాకా వెళ్ళిపోతుంది. సో అందుకనే సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అందుకని ఉంటుంది. చిన్నప్పుడు యు ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద సోల్, డివైన్. అందుకనే పిల్లలు టిల్ ద ఏజ్ ఆఫ్ 5 ఆర్ లైక్ గాడ్స్. దే షుడ్ బి ట్రీటెడ్ లైక్ గాడ్స్ బికాస్ డైరెక్ట్లీ అండర్ దర్ సోల్. దాని తర్వాత మన వ్యవహారాలు, సొసైటీ, అందరూ మన ఆహారాలు ఇవన్నీ కూడా అవి చిన్నగా కవర్ చేస్తాయి. మనం దైవత్వానికి దూరం అవుతూ వస్తాం మనం. సో అగైన్ వీల్ గెట్ బ్యాక్ ద కనెక్షన్ బై కీపింగ్ ద కేచరీ ముద్ర టు బీ వన్ విత్ ద గాడ్స్ అండ్ ద హయర్ బీయింగ్స్. సో కేచరీ ముద్ర పెట్టుకొని మనం శ్వాస సరిగ్గా పీల్చుకోవాలి. శ్వాస సరిగ్గా పీల్చుకోవటం అంటే ఏంది? ఇట్ ఈస్ లైక్ ఏ డయాఫ్రమ్. మనకి లంగ్స్ అనేది, ఊపిరితిత్తులు ఎప్పుడు ఎక్స్పాండ్, అందరూ చెస్ట్తో బ్రీదింగ్ చేస్తారు అంటారు, భుజాలు పైకి పోతాయి. అది తప్పు. చాలామంది తప్పు నేర్పిస్తారు. యోగాలో కూడా వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు శ్వాస గురించి. అన్నిటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కరెక్ట్ బ్రీదింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. సో లెట్ us now కంటిన్యూ విత్ ద బ్రీదింగ్, కరెక్ట్ బ్రీదింగ్. ఎందుకంటే చాలామంది బ్రీదింగే తప్పు చేసినప్పుడు, మీకు ఆ ప్రాణిక్ బ్రీదింగ్ అనే ఒక క్రియ చేసినప్పుడు మీకు అది మనలోకి ఇమ్మడదు ప్రాణ. అందుకని ఫస్ట్ మీకు బ్రీదింగే నేర్పిస్తాను. సో లెట్ us now స్టార్ట్ విత్ ద బ్రీదింగ్. ఐ విల్ టీచ్ యూ ద బ్రీదింగ్. వీల్ ఎండ్ ద సెషన్ నౌ. అన్ఫార్చునేట్లీ మనకి టైం ఎక్కువ రావట్లేదు. మరీ ఎక్కువ సెషన్స్ పెద్దగా చేసే కొంది కూడా మనకి కొంచెం కష్టంగా ఉంటుంది వినాలంటే. చిన్నగా చేస్తేనే మనకి బాగుంటుంది. కాబట్టి మీకు ఫస్ట్ మనం కరెక్ట్ బ్రీదింగ్తో నేర్పించి అవతల మనం క్రియలోకి పోతాము ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో. సో థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ ఆత్మా నమస్తే. I take leave and all the best to you. If you are enjoying this, subscribe to Mr. Local, and you can also put your comments there for us to address. Thank you.